కౌసల్య ఎక్కడున్నారు? అడిగింది ప్రణతి వర్ధనమని. ఆయన గదిలోనే ఉన్నారమ్మా అందామె. ఆ రూంలో నుండి బయటికి బాల్కనీ ఉంది. హ్యారీ ఆ బాల్కనీలోకి వెళ్ళి కొత్త ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అటు ఇటు సంతోషంగా తిరుగుతోంది. ప్రణతికి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కౌసల్ తనను చూసిన వెంటనే ఉద్యోగుల నుండి తీసేయకుండా ఉంచినందుకే ఎంతో సంతోషపడిపోయింది. ఆఫీసులో ప్రమోద్ తన దగ్గరకొచ్చి మాట్లాడినప్పుడు తన మీద కన్సర్న్ చూపించాడు. మళ్ళీ అదే సమయంలో తనతో కోపంగానూ ఉన్నాడు. తన ఇంటికొచ్చి మాట్లాడాడు. ప్యాలెస్కి రమ్మని అడిగాడు. తన మీద అధికారం ఏదో ఉన్నట్టు డిమాండ్ చేస్తూ అడిగాడు. అతను అలా అధికారం చూపించినప్పుడు ఆమె మనసు ఎదురు తిరిగింది. కానీ ఆమె ప్రియమైన స్నేహితుడు అమృత్ కోసం ప్యాలెస్కి వెళ్ళడానికి ఒప్పుకుంది. కౌసల్ తన కోసం ఇంటికొచ్చేటప్పటికి ఆమె మనసు ఆశల రెక్కలు తొడుక్కుని ఎగరాలని చూసిన ప్యాలెస్కి వెళ్ళి అక్కడ పనులు చూడడం కూడా తన ఉద్యోగంలో భాగమేనని మనసుకు సర్ది చెప్పింది. కానీ ఇప్పుడు తనకి ఇలా ప్రత్యేకమైన అతిథులకిచ్చే గదివ్వడం ఆమెని విస్మయానికి లోన్ చేసింది. కౌసల్ ఎందుకు తనని ఈ రూంలో ఉండమన్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కౌసల్ తనకి దగ్గరగా కంటే దూరంగానే ఎక్కువసార్లు ఉంటున్నాడు. అలా అనుకోగానే ఆమెలో ఉక్రోషం కలిగింది. ఆమె కూడా కౌసల్ని ఎంతగా ఇష్టపడుతున్నా అతను అహం చూపించినప్పుడు ఆమెలోనూ ఉక్రోషం తలెత్తుతోంది. భిన్న భిన్న భావాలతో ఇద్దరు ఒకరితో ఒకరు దాగుడు మూతలాడుతున్నారన్నది మాత్రం ఇద్దరికీ తెలియని నిజం. టీ కెటిల్ కప్సు స్నాక్స్ ఉన్న ట్రే తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఒక సర్వెంట్. ప్రణతికి ఏమీ తినాలనిపించలేదు. టీ కూడా తాగాలనిపించలేదు. అక్కడ ఎందుకో చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఆమెకి. తనకి అలా విశిష్టమైన గది ఇవ్వడానికి గల కారణం తెలియకపోవడం వల్ల వచ్చిన అనీజినెస్ అదే అని ఆమెకు అర్థమైంది. ఇన్ని సౌకర్యాలతో ఇంత విలాసవంతంగా ఉన్న గదిలో ఉన్నందుకు తను చాలా హ్యాపీ అవ్వాలి. కానీ మనసులో ప్రశ్నలు ఉండడం వల్ల తనకి ఎంజాయ్మెంట్ అనిపించట్లేదని అనుకుందామె. ఇది తెలియాలంటే కౌసల్ని అడగాలి. ఇది అతని నిర్ణయం కాబట్టి కారణం కూడా అతనే చెప్పగలడు. ఈ విషయాన్ని నేరుగా కౌసల్తోనే అడిగి తేల్చుకోవాలి అనుకుంది. ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమె మనసు కొంత శాంతించింది. గబగబా కౌసల్ గదివైపు నడిచింది. అతని గది దగ్గర పడేటప్పటికీ ఆమె నడక స్లో అయిపోయింది. ఆ రాత్రి అతని గదిలో జరిగిన సంఘటన గుర్తొచ్చి అడుగులు నెమ్మదిగా పడసాగాయి. అతనితో సాన్నిహిత్యం, ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ అంతా గుర్తొస్తుంటే బలవంతంగా మనసుని డైవర్ట్ చేసుకుంది. కౌసల్ గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. 2 సార్లు నాక్ చేసింది. ఏ సమాధానమూ లేదు. కౌసల్ అతని గదిలో ఉన్నాడో లేడో ఆమెకు అర్థం కాలేదు. తలుపులు నెమ్మదిగా నెట్టింది. కొంచెం తెరుచుకున్న తలుపుల్లో నుండి చూసింది. లోపల ఎవరూ ఉన్నట్టు కనిపించలేదు ప్రణతికి. అక్కడి నుండి వెనక్కి తిరిగి తన గదికి వెళ్ళిపోదామనుకుంది. కానీ అంతలోనే ఆమెకొక ఆలోచన వచ్చింది. అప్పుడు తను కౌసల్ కౌగిలిలో బందీ అయింది. తొలి ముద్దు, తొలి కౌగిలి పొందింది ఈ గదిలోనే అనుకోగానే ఆమెలో ఏవేవో భావాలు కలిగాయి. ఆ గదిని ఒకసారి చూడాలనిపించింది. తలుపులు మరికొంచెం తెరచి లోపలికి వెళ్ళింది నెమ్మదిగా. మనసులో ఏవో ప్రకంపనాలు రేగాయి. ఆ గదిలో ఎక్కడైతే కౌసల్ ఆమెను కౌగిలించుకున్నాడో అదే ప్లేస్కి వెళ్ళి నిలబడింది ప్రణతి. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే ఆ గదిలోని వాష్రూమ్ డోరు ఓపెన్ అవడం, కౌసల్ బయటికి రావడం జరిగాయి. తలుపు తెరుచుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచిన ప్రణతి ఎదురుగా కౌసల్ కనబడేసరికి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను కూడా ఆ సమయానికి అక్కడ ఆమెని ఊహించలేదేమో ఆశ్చర్యపోయాడు. అపురూప సౌందర్యరాశి దర్శనమయ్యేసరికి సర్ప్రైజ్ అయినా అంతలోనే సర్దుకున్నాడు కౌసల్. కౌసల్ టవల్ కట్టుకునున్నాడు. గొప్ప శిల్పి శ్రద్ధగా చెక్కిన శిల్పంలా దృఢంగా సౌష్ఠవమైన శరీరంతో తన ఎదురుగా నిలబడున్న కౌసల్ని కళ్ళు రెప్పలు వేయడం మర్చిపోయి చూస్తోంది. కౌసల్ మీద ఆమెకి ఆవుధుల్లేని ప్రేమ ఆమె కన్నుల్లో. ఆమె అలా చూపు తిప్పుకోకుండా అతన్నే చూస్తోందన్న ఆలోచన వెంటనే రాలేదు ప్రణతికి. మరో నిమిషానికి అలా అతని చూస్తోన్న విషయం స్ఫురణకొచ్చి సారీ అంటూ కళ్ళు మూసుకుంది అరచేత్తో. డోర్ నాక్ చేశాను, రిప్లై లేదు అంది నెమ్మదిగా. సరే, కనీసం ఆ తలుపులైనా దగ్గరికి వేసిరా అన్నాడు కౌసల్. ప్రణతి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసి అతని వైపు చూసింది. అతనితో పాటు ఒకే గదిలో ఉండి డోరు క్లోజ్ చేయడం ఆమెలో తడబాటును కలిగించింది. కౌసల్ వార్డ్రోబ్ దగ్గర అటు తిరిగి నిలబడున్నాడు. అతను వేసుకోవడానికి బట్టలు తీసుకుంటున్నాడు. అప్పుడు ఆమెకి కౌసల్ని తను అడగాలనుకుని వచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. గుర్తుకు రాగానే ఆమెలో తడబాటు తగ్గి కొంచెం స్పీడ్ వచ్చింది. అడగాలని ముందుకు రాసాగింది.
సడన్గా వెనక్కి తిరిగి చూసిన కౌసల్కి ఆమె దగ్గరికి వస్తూ ఉండడం కనిపించింది. ఆమె దగ్గరకొస్తే తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. ఎలా ఆమెని ఆపడం? డార్లింగ్, దగ్గరికి రావద్దు నువ్వు అనుకున్నాడు కౌసల్. 4 అడుగుల దూరంలోకొచ్చి నిలబడింది. ప్రణతి హైపర్ మ్యాగ్నెట్లా తనని ఆమె వైపు లాక్కుంటున్నట్లు ఫీల్ అయ్యాడు కౌసల్. కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు అతని ఫీలింగ్స్ని. కోపం తెచ్చిపెట్టుకున్నాడు ముఖంలోకి. కొంచెం సీరియస్గా ఆమె వైపు చూసి ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేశాడు. కౌసల్ కోపంగా చూసి నిర్లక్ష్యంగా కళ్ళెగరేయడం చూసిన వెంటనే ఉక్రోషం వచ్చేసింది ప్రణతికి. ఆమెకు స్వాభిమానం కలిగింది. నేను జాబ్ మీదే ప్యాలెస్లో ఉండవలసి వచ్చినప్పుడు నాకు కూడా అందరూ వర్కర్స్కి ఇచ్చినట్టే కింద పనివాళ్ల రూమ్ ఇవ్వాలి. అంతేకాని పైన వీఐపీ గెస్ట్ రూమ్ ఇచ్చి ఇప్పుడు నిర్లక్ష్యంగా కళ్ళెగరేస్తున్నాడు. ఇటువంటి ఉద్యోగం మరొక చోట ఎక్కడైనా దొరుకుతుంది. మానేసి వెళ్ళిపోతాను అనుకుంది కసిగా. వెంటనే గుర్తొచ్చింది ప్రణతికి తాను జైలు శిక్ష అనుభవించొచ్చిందని. పాల పొంగులాంటి ఆమె ఆవేశం నీళ్లు జల్లినట్టు తగ్గిపోయింది. కౌసల్ని తను ప్రాణాధికంగా ప్రేమిస్తోంది. అతని దగ్గర ఉద్యోగం దొరకడం తన అదృష్టం అని భావించాల్సింది పోయి అతనితోనే పంతానికి దిగుతోంది. అతను కళ్ల ముందు కనబడితే చాలు తనకి. అతను కోపడినా కష్టమైన పనులు చెప్పినా చేసేస్తుంది తను. అమృత్ నా ప్రియమైన స్నేహితుడు. ఈ ఈవెంట్ అమృత్ సంతోషం కోసం కాబట్టి ఎంత పనైనా చేస్తుంది తను అనుకుంది ప్రణతి. కౌసల్ వైపు చూసింది ప్రణతి. నిండైన అతని విగ్రహాన్ని చూసి ఆమె ఎదలో అలజడి కలగసాగింది. బంగారు రంగులో పచ్చగా అనాచ్ఛాదితంగా ఉన్న అతని వక్షస్థలం మీద తల ఆనించాలన్న కోరిక ఆమెను నిలవనివ్వడం లేదు. అది డైవర్ట్ చేసుకోవడానికి అతనితో వాదనకి దిగింది. ప్యాలెస్కి స్పెషల్ గెస్టులు వచ్చినప్పుడు ఆ గదిని కేటాయిస్తారు కదా, మరి నాకెందుకు ఆ గదినిచ్చారు అడిగింది ప్రణతి. అయితే ఏమైంది ఇప్పుడు అడిగాడు కౌసల్ ఆమె మాటలకు ప్రాధాన్యత ఇవ్వనట్లు. ఏమైందని అడుగుతావేంటి? ప్రత్యేకమైన అతిథులకు కేటాయించే గదిని నాకిస్తే అందరూ ఏమనుకుంటారు అని అడిగింది తీక్షణంగా. ఎవరూ ఏమీ అనుకోరు. నువ్వు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నీ పని కాదు. నువ్విక్కడికి వచ్చిన పని వేరే ఉందని మర్చిపోయినట్టున్నావు అన్నాడు కౌసల్ గొంతులో వ్యంగ్యాన్ని కలిపి. ఎవరూ ఏమీ అనుకోరని నువ్వెలా చెప్పగలవు? ఎందుకు అనుకోరు? అనుకుంటారు. నాలాంటి చిన్న ఉద్యోగినికి ప్యాలెస్లో ఇంత పెద్ద గదిస్తే అందరూ విమర్శిస్తారు అంది ప్రణతి. అతను వ్యంగ్యంగా మాట్లాడుతుంటే ఆమెకు కోపం ఎక్కువసాగింది అప్పటికే. అంతకుముందు అనుకున్నవన్నీ ఆ టైంలో ఆమెకు గుర్తు రావడం లేదు. అతను అలా ఆ గది ఇవ్వడం వెనుకున్న కారణం తెలుసుకోవాలని ఆమె మనసు ఆమెకు తెలియకుండానే ఆమెను ఉత్ప్రేరిస్తోంది. అతని నుండి ఏదో సమాధానాన్ని ఆమెకి తెలియకుండానే ప్రణతి ఆశిస్తోంది. నువ్వంటే ఇష్టం, అందుకే నిన్ను ప్యాలెస్కి తీసుకొచ్చాను, నీకు ఆ గది ఇచ్చాను అని అనొచ్చు కదా. ఒక్క మాట కౌసల్, నేనంటే నీకు ఇష్టమని ఒక్క మాట చెప్పు చాలు. మనసులో ఆశ ఎగసి పడుతోంది. నన్నెవరు విమర్శిస్తారు? అంత ధైర్యం ఎవరికుంది? నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు కౌసల్ గట్టిగా. అతని ముఖంలోని సీరియస్నెస్ చూసి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది ప్రణతి. తను ఉన్న పరిస్థితికి అటువంటి గదిలో కంటే చిన్న గదిలో ఉంటే చాలని ఆమె ఉద్దేశం. అది ఎలా చెప్పాలో తెలియక తికమక పడసాగింది ప్రణతి. కౌసల్ చెప్పినా వినడని అర్థమైంది ఆమెకి. అతనికి నెమ్మదిగా నచ్చజెప్పి ఆ గది నుండి వేరే చిన్న గదిలోకి మారిపోవాలి అనుకుంది. నా ఉద్దేశం నిన్ను ఎవరో ఏదో అంటారని అనాలని కాదు. నాకు ఆ గది ఇవ్వడం సరైన నిర్ణయం కాదు, పొరపాటు అంది ప్రణతి. అతని నిర్ణయాన్ని తప్పుపట్టి అతను చేసింది పొరపాటు అనేసరికి కౌసల్ అగ్గివీరుడైపోయాడు. నా నిర్ణయం తప్పంటావా? నే చేసింది పొరపాటా అనంటూ చేతిలోని షర్ట్ని పక్కన పడేసి ఆమె మీదకి గొడవకు వెళ్ళాడు. ఆమె చెప్పింది వినకపోగా పరిహసించేసరికి ప్రణతికి కూడా ఉక్రోషంగా ఉంది. ఆమె కూడా ఊరుకోలేదు. నయానో భయానో చెప్పి గది మారిపోవాలని అనుకోవడంతో ఆమె కూడా అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎవరు ఎవరి దగ్గరకొచ్చారో తెలియలేదు ఇద్దరికి. అప్పటికే ఇద్దరూ చాలా దగ్గరగా నిలబడున్నారు. ఇంచుమించు ఒకరినొకరు తాకుతున్నట్లు నిలబడిన ఇద్దరి పరిస్థితి ఒకలాగే ఉంది. ఒకరిలో ఒకరు కరిగిపోవాలనుంది ఇద్దరికి. ఎవరు ముందు అన్నట్లు చూసుకోసాగారు ఒకరినొకరు. కౌసల్ బలవంతంగా అతని ఫీలింగ్స్ నిగ్రహించుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఒకటి అనిపించింది. ఇంతకు ముందంటే ప్రణతి మైనర్ కాబట్టి ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆమె ఎప్పుడు కనిపించినా చూసి చూడనట్లు ఉండేవాడు. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ ఈవెంట్లో ఆమె కావాలని దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఆమెని అదే ఉద్దేశంతో అవాయిడ్ చేయాలనుకున్నాడు. అప్పటికి ప్రణతికి 18 నిండడానికి ఇంకా టైం ఉందని అమృత్ ఒకసారి మాటల మధ్యలో చెప్పిన సంగతి ఆ సమయంలో గుర్తొచ్చి ఆమెని తాకకూడదు అనుకున్నాడు.
కానీ అనూహ్యంగా ఆ రోజు రాత్రి ప్రణతి కౌసల్కి అత్యంత సన్నిహితంగా వచ్చేసింది. ఆపుకోలేని ఆవేశంతో అతడు ఆమెని కౌగిలించుకుని ముద్దాడాడు. అది జరిగి 3 ఏళ్లు దాటింది. ప్రణతి తన ప్రేమని పొందడానికి ఇప్పుడు అన్ని విధాలా అర్హురాలు అనిపించింది అతనికి. నీ మనసు దోచుకున్న మన్మధుడు నీ ఎదురుగానే ఉన్నాడు. ఎదురుగానే కాదు, ఎంతో చేరువుగా ఉన్నాడు. అతని కౌగిలిలో చేరిపో. నీ ప్రేమని సఫలం చేసుకో. ప్రణతిలో తీయని కలవరం, ఆమెలో కలుగుతోన్న అలజడి కౌసల్కి తెలుస్తోంది. ఆమె కళ్ళు అతని కళ్ళతో కలుస్తున్నాయి. అతని చూపుల తాకిడి తట్టుకోలేక అంతలోనే మళ్ళీ కిందకి వాలిపోతున్నాయి. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడి అతను చేయి వేసి నిమిరితే చాలన్నట్టు తల్లడిల్లుతున్నాయి. ఆమె లేలేత అదరాలు తమని అందుకోమని అతని అదరాల్ని పిలుస్తున్నాయి. స్వర్గం అదే అన్నట్లు అప్సరసల అందాలన్నీ కలబోసిన ఆ అందాల బొమ్మ నన్ను అలరించరా అని పిలుస్తోంటే, ఆ అతిలోక సౌందర్యం ఆహ్వానం పలుకుతుంటే కౌసల్ పూర్తిగా కంట్రోల్ తప్పాడు. నువ్వు నా సొంతం అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు విసురుగా. అతని బిగి కౌగిలిలో బందీని చేసేశాడు. అతని స్పీడుకి చిగురుటాకులా అల్లాడిందామె. ప్రణతి చేతులు కూడా కౌసల్ని చుట్టేశాయి. ఇద్దరి మనసుల్లోనూ ఒకరంటే ఒకరికున్న ప్రేమ వాళ్ళిద్దరి ప్రమేయం లేకుండానే బయటపడిపోయింది. ఈగోలకి చోట్లేదక్కడ. అతని సాన్నిహిత్యాన్ని జీవితాంతం అందుకోగలనా లేదా అని ఆ క్షణంలో ఆమె ఆలోచించట్లేదు. అతని సన్నిధిలోని ఆ క్షణాలే ఆమెకు శాశ్వతమైనవిగా అనిపించసాగాయి. ఆ తర్వాత ఇంక జీవితం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తోంది ప్రణతికి. అమృత్ దూరం అవడానికి నేను కారణమని, కౌసల్ నన్ను ద్వేషిస్తాడని, ఇక జీవితాంతం అతనికి దూరమైనట్టేనని ఎంతో కలవరపడ్డాను. కానీ కౌసల్ గతంలోనే జీవించకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకోవడం వల్లే ఈరోజు అతని సాన్నిహిత్యం నాకు దొరుకుతోంది. చిన్నప్పటి నుండి నిరాదరణకి గురైన, జైలు జీవితంలో ఎన్నో కష్టాల్ని, అవమానాల్ని సహించిన కౌసల్ ఒక్కసారి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే అవేమీ గుర్తుకు రావడం లేదు ప్రణతికి. ఆమె ముఖమంతా ముద్దులతో నింపేసి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె విశాలమైన కళ్ళు అతని వైపు చూసి సిగ్గుతో వాలిపోయాయి. కాని ఆమెలోని వివేకం అతన్ని గట్టిగా నెట్టేసి ఒక పరుగులో అక్కడి నుంచి బయటకు పరిగెత్తమని హెచ్చరిస్తోంది. తను అతనికలా లొంగిపోతే తనను గురించి అతను ఏమనుకుంటాడు? తన శీలంపైన ఎలాంటి చులకన భావం పెట్టుకుంటాడు అనే ఆలోచనలు ఆమెను నియంత్రించడానికి వృధా ప్రయాస చేస్తున్నాయి. అతని కోసం ఏదైనా చేసే అంత ప్రేమ, అతని కోసం ప్రాణాలైనా ఇచ్చేసే అంత ప్రేమ ఆమెకు మాత్రమే సాధ్యమని కౌసల్కి అర్థమైంది. అతనికి ఎంతమంది అమ్మాయిలతో స్నేహాలున్నా అవన్నీ కాగితం పువ్వులాంటివి. ప్రణతి సౌరభాలు వెదజల్లే బంగారు పుష్పమని అనిపించి ఆమెని మరింత ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు కౌసల్. కౌసల్ మనసులో తనున్నాననే భావానికి ప్రాణం పోసిన అతని కౌగిలి ఆమెలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. అమృత్ మృతికి తనని బాజురాల్ని చేయకుండా క్షమించగలిగాడు అని అనిపించగానే ఆమె మనసంతా సముద్రమంత సంతృప్తితో నిండిపోయింది. ఆ సంతృప్తి తనకి జీవితాంతం తోడుగా ఉంటుంది అనుకుంటూ అతని కౌగిలి నుండి నెమ్మదిగా విడివడి ఆ గదిలో నుండి బయటకు నడిచింది. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని అక్కడున్న నిలువుటద్దం ముందు నుంచుని తనను తాను పరిశీలనగా చూసుకుంది ప్రణతి. అంతవరకు లేని కొత్త అందాలు తనలో కనబడ్డంతో ఆశ్చర్యపోయింది. తన ముఖం ఎందుకిలా వింత కాంతితో మెరిసిపోతోంది? ఆమె తన వేలి కొసలతో తన పెదవులను తాకింది. ఏదో తెలియని అనుభూతికి లోనయింది. ఈ పెదవులను అతని పెదవులంత ప్రేమగా ముద్దడాయి కదూ అనుకుని ఎంతో సంతృప్తితో నవ్వుకుంది. అతను తనను కౌగిలించిన అనుభూతిని అలానే తనతో ఉంచుకుని ఆ రసానుభూతిలో తేలిపోవాలని అనుకుంది. సడన్గా ఆకలి అనిపించింది ఆమెకి. టీపై మీదున్న స్నాక్స్ కొంచెం తిని కాఫీ తాగింది. ఆమెకు తెలియకుండానే నిద్రొచ్చేసరికి అలా సోఫాలోనే కూర్చుని నిద్రపోయింది. ఆ గదిలో ఫోన్ మోగుతున్న శబ్దానికి మెలకు వచ్చింది ప్రణతికి. కింద నుండి వర్ధనమ్మ ఫోన్ చేసింది, డిన్నర్కి వస్తున్నావా అని. ఆమెకి డిన్నర్కి కిందకి వెళ్ళడానికి ఓపిక అనిపించలేదు. డిన్నర్ రూమ్కి పంపించమని చెబితే బాగుంటుందో బాగుండదో అని ఆలోచించసాగింది. అంతలో వర్ధనమ్మే అంది మళ్ళీ, కౌసల్ బాబు కూడా డిన్నర్కి రాలేదు. బాబుగారికి డిన్నర్ ఆయన గదిలోకి పంపించేశాను. నీకు కూడా గదిలోకి పంపించేయమంటావా అని. సరేనని చెప్పింది ప్రణతి ఆమెకి. కౌసల్ కూడా డిన్నర్కి వెళ్ళలేదా? అతను కూడా నాలాగే ఆ ఆనందానుభూతుల్ని మరలా మరలా గుర్తు చేసుకుంటున్నాడా అనుకుంది. అవన్నీ గుర్తొచ్చి సిగ్గుల మొగ్గ అయింది. తను ఆలోచిస్తున్నట్లు అతను కూడా ఆలోచిస్తాడా? లేకపోతే అలాగే ఎప్పుడూ ఉండేటట్లు స్టబ్బన్గా ఉంటాడా అనుకుంది. కౌసల్ చాలా ప్రాక్టికల్. ఏదైనా వర్క్ చేసుకుంటున్నాడేమో అతని గదిలోనే ఉండిపోయి అనుకుంది మళ్ళీ. సోఫాలో కూర్చుని డిన్నర్ కోసం వెయిట్ చేసాగింది.
ఆ గదిలో అంతకుముందు ఫీల్ అయిన అన్‌కంఫర్ట్ ఇప్పుడు లేదు ఆమెకి. పైగా చాలా హాయిగా అనిపించింది అక్కడ ఉండడం. ప్రణతికి నవ్వొచ్చింది. అప్పుడు ఇదే గది, ఇప్పుడు ఇదే గది. ఏమీ మారలేదు. అప్పుడు కంఫర్ట్‌గా అనిపించకపోవడం వల్లే కదా కౌసల్ గదిలోకి ఆ సంగతి అడగడానికి వెళ్ళింది. సో, ఈరోజు జరిగిన దానిలో ఈ గది పాత్ర కూడా ఉంది. అనుకోగానే ఆమెకి ఆ గది ఎంతో ఇష్టమైందయిపోయింది. హ్యారీని దగ్గరికి తీసుకుంది. నీకు తెలుసా ఈరోజు ఏం జరిగిందో? నా కలల రాకుమారుడు నన్ను కౌగిట్లోకి తీసుకున్నాడు. అమృత భాండం లాంటి అతని ప్రేమని నాకు కానుకగా ఇచ్చాడు అని సంతోషపడిపోతూ చెప్పింది. హ్యారీ తోక గబగబా ఊపేసి ప్రణతికి మరింత దగ్గరగా వచ్చేసింది. హ్యారీకి పాలు పెట్టి తను డిన్నర్ చేసింది ప్రణతి. ఆమె మనసంతా కౌసల్ మీద ప్రేమతో నిండిపోయింది. ఆమె శరీరం అతని స్పర్శని ఇంకా అనుభూతిస్తూనే ఉంది. అలాగే బెడ్ మీద వాలిపోయింది ప్రణతి. కౌసల్ని తలచుకుంటూ నిద్రపోయింది. కౌసల్ గది నుండి ప్రణతి వెళ్ళాక ఆమె దగ్గరతనాన్ని అనుభవిస్తూ అలాగే ఉండిపోయాడు కౌసల్ బెడ్ మీద. ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కొన్ని మెయిల్స్ అతని వరకు ఆ గదిలో ఉండే చేసుకున్నాడు. అతను డిన్నర్ టైంకి కిందకి రాలేదు. సాధారణంగా కౌసల్ లంచ్, డిన్నర్లకి కింద డైనింగ్ దగ్గరికే వస్తాడు. ఎప్పుడో గాని రూమ్‌కి తెమ్మని చెప్పడు. డిన్నర్ టైంకి అతను కిందకి రాకపోయేసరికి వర్ధనమ్మ అతని గదికి వెళ్ళింది. కౌసల్ డిన్నర్ వద్దనన్నాడు. అతను కంప్యూటర్‌లో వర్క్ చేసుకోవడం చూసి అతను చాలా బిజీగా ఉన్నాడు. అందుకే డిన్నర్‌కి రానంటున్నాడు అనుకుంది వర్ధనమ్మ. కౌసల్ భోజనం తినకుండా ఉండడానికి ఆమెకి మనసొప్పలేదు. అతనికి డిన్నర్ ట్రాలీలో అరేంజ్ చేసి అతని రూమ్‌కి పంపించింది. అదే సమయంలో ఆమె ప్రణతికి కూడా డిన్నర్ ఆమె గదికే పంపించేసింది. డిన్నర్ చేశాక కౌసల్ అతని గదిలోని బాల్కనీలో నిలబడ్డాడు. అందమైన చందమామ నింగిలో మెరుస్తోంది. అతను ఎప్పుడు చూసే చందమామ అయినా ఆ రోజు చాలా అందంగా కనిపించింది అతనికి. 3 ఏళ్ల క్రితం అలాగే ఒక రాత్రి తను ఆ చందమామని చూస్తూ బాల్కనీలో నిలబడుండగా వచ్చింది ప్రణతి అనుకున్నాడు. ప్రణతిని చూసిన క్షణం నుండి ఆమె అతని మనసులో అతనికి తెలియకుండానే ప్రవేశించింది. ఆమె గురించిన ఆలోచనలు అతన్ని అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉండేవి. ప్రణతి ఆ రాత్రి కౌసల గదికొచ్చినప్పుడు ఆమెకి 18 కూడా నిండలేదన్న విషయం ఒక్క క్షణం మరిచిపోయి ఆమెని కౌగిలిలో బంధించి ముద్దాడాడు. ఆ మరు నిమిషంలో వెంటనే అది గుర్తొచ్చి అతని మనసులో ఆమెపై ఉన్న ఇష్టాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసింది. ప్రణతి అమృత్ యాక్సిడెంట్ కేసులో 3 సంవత్సరాలు శిక్ష అనుభవించి వచ్చిందన్న అభ్యంతరం తప్ప వాళ్ళిద్దరి మధ్య మరే అభ్యంతరాలు లేవని అనుకున్నాడు కౌసల్. ప్యాలెస్ సిటీకి బాగా దూరంగా ఉంది కాబట్టి కౌసల్ తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి హెలికాప్టర్ ఉపయోగిస్తూ ఉంటాడు. దానికి కావలసిన అనుమతులు తీసుకున్నాడతను. అతని దగ్గర ఒక పైలట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఉదయం లేవగానే తయారయ్యి కిందకొచ్చాడు. వర్ధనమ్మ అప్పటికే కౌసల్ కోసం ఎదురు చూస్తోంది. కౌసల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ప్రణతి రూంలో ఇంకా రెస్ట్ తీసుకుంటుందేమో అనుకున్నాడు. ఆ ముందు రోజు ఆఫీస్కు వెళ్ళలేదని అతను ఆ రోజు కాస్త త్వరగా బయలుదేరాడు ఆఫీస్కి. అతను బ్రేక్ఫాస్ట్కి కూర్చోగానే ప్రణతిని కూడా పిలవనా బాబు అంది వర్ధనమ్మ. వద్దులే, రెస్ట్ తీసుకుంటుందేమో, నేను త్వరగా వెళ్ళాలి అని బ్రేక్ఫాస్ట్ చేసేసి సిటీకి అతని స్వంత చాపర్లో వెళ్ళిపోయాడు. నిద్ర నుండి లేచిన ప్రణతికి ఆ రోజు ఉదయం రోజు కంటే ప్రత్యేకంగా అనిపించింది. నిన్నటి నుండి ఆమె జీవితం అందమైన పూలవనంలా మారిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెలో. కోరుకున్న ప్రేమని పొందుతానని కలలో కూడా ఊహించలేదామె. కౌసల్ తనని కోపడినా, తనతో ఎలా ప్రవర్తించినా తను మాత్రం అతనిని ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తోంది. తన జీవితం అతనికి అంకితం అనుకుంది. చక్కగా తలస్నానం చేసింది. తన దగ్గరున్న బట్టలలో బావుంటాయి అనుకున్నవన్నీ తీసి బెడ్ మీద పెట్టింది. వాటిలో ఆమెకి బాగా నచ్చిన డ్రెస్ తీసుకుని వేసుకుంది. నీటిగా తయారయ్యి గది బయటకొచ్చింది. అప్పటికే కౌశల్ వెళ్లి గంట దాటిందని తెలియని ప్రణతి అతని గదివైపు చూసింది. ఆ గది తలుపులు వేసే ఉన్నాయి. అతను లోపలున్నాడో కిందున్నాడో తెలియలేదామెకి. కిందకి వెళితే తెలుస్తుందిలే అనుకుని కిందకి డైనింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ కౌసల్ కనిపించకపోవడంతో అతనింకా అతని గదిలోనే ఉన్నాడేమో అనుకుంది. ప్రణతిని చూసిన వర్ధనమ్మ ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి అనుకుంది. కూర్చోమ్మా, బ్రేక్ఫాస్ట్ పెడతాను అంది. కౌసల్ కోసం వెయిట్ చేస్తాను అంది ప్రణతి. నిన్న ఆఫీస్కి వెళ్ళలేదని కౌసల్ బాబు ఈరోజు త్వరగా వెళ్లారు. వెళ్ళి 1 గంట దాటిపోయింది కూడా అంది వర్ధనమ్మ. అతనిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగిందామెకి. ప్రణతి టిఫిన్ తింటుంటే వర్ధనమ్మ ప్యాలెస్లోని ఏవో ఒక విషయాలు చెబుతూ అక్కడే కూర్చుంది.
ప్రణతి అతని బెస్ట్ ఫ్రెండ్ అని అమృత్ ఆమె గురించి చెప్పేవాడట వర్ధనమ్మతో. చాలా రోజుల తర్వాత కౌసల్ బాబు సంతోషంగా కనిపిస్తున్నారు ఇవాళ. ఇన్నాళ్ళు అమృత్ బాబు గురించే ఆలోచిస్తూ బాధపడేవారు అంది వర్ధనమ్మ. కౌసల్కి అమృత్ అంటే ఎంత ఇష్టమో ప్రణతికి తెలుసు. ఇప్పుడు మరోసారి వర్ధనమ్మ చెప్పడం వల్ల విని అమృత్ గుర్తొచ్చి బాధపడింది. కౌసల్ బాబు గంభీరంగా ఉండేవారు, కానీ అమృత్ బాబు ప్యాలెస్ అంతా సందడి సందడి చేసేసేవారు. ఇద్దరూ తిరుగుతూ కళకళ్లాడే ప్యాలెస్ ఇప్పుడు కళ తగ్గిపోయినట్టయిపోయింది. నువ్వొచ్చాక ప్యాలెస్కి మళ్ళీ కళొచ్చింది అంది వర్ధనమ్మ. వర్ధనమ్మ అన్నదానికి చిరునవ్వు నవ్వింది ప్రణతి. నేనెన్ని రోజులుంటానిక్కడ? నేను వచ్చిన పని అయిపోయాక ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా అనుకుంది మనసులో. సరే, నేను వెళతాను. ఒక అరగంటలో కిందకొస్తాను మళ్ళీ. ఇవాళ నుండి ఫంక్షన్ పనులు మొదలు పెట్టాలి అంది వర్ధనమ్మ ప్రణతిని చేయి పట్టి ఆపుతూ. ఆగి ఏంటని అడిగింది ప్రణతి. 3 ఏళ్ల నుండి న్యూ ఇయరే కాదు, మరే పండుగ కూడా సరిగ్గా జరగలేదమ్మా ప్యాలెస్లో. ఇప్పుడు మళ్ళీ నూతన సంవత్సర వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారంటే అది నీ వల్లే అని నాకు అనిపిస్తోంది అంది వర్ధనమ్మ. నా వల్ల కంటే అమృత్ మీద ప్రేమతోనే కౌసల్ ఈ ఈవెంట్ ప్లాన్ చేశాడు. అమృత్ అంటే ఇష్టం వల్లే నేను కూడా మనస్ఫూర్తిగా ఈ వేడుక ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాను. నా మీద కౌసల్కి ఇష్టం ఎంతుందో కోపం కూడా అంతే ఉంది. అది మీకెవరికీ తెలియంది, నాకు మాత్రమే తెలిసింది అనుకుంది ప్రణతి. జరిగిందేది ఎప్పటికీ మారదు. అమృత్ డెత్ కేసులో తను నేరస్తురాలుగా అరెస్ట్ అవడం తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఆ మచ్చ తన జీవితాంతం అలాగే ఉండిపోతుంది. కౌసల్ మనసులో తన మీద ఎప్పటినుండో ఉన్న ఇష్టంతోనే నన్ను తన దాన్ని చేసుకున్నాడు. ఈ జన్మకి అదృష్టం చాలు. ఎంతకంటే ఎక్కువ ఆశించడానికి తనకి అర్హత లేదు. తనకి తల్లిదండ్రులు ఉండి దూరమయ్యారు. ప్రాణ స్నేహితుడు శాశ్వతంగా దూరమయ్యాడు. ఎవరి అండా లేదు, ఆస్తిపాస్తులు లేవు. మేరీ ఆంటీ జాలితో ఆవాసం దొరికింది. జైలు వార్డెన్ సుశీలాంటి దయతో ఉద్యోగం దొరికింది. కౌసల్ నన్ను ఆ ఉద్యోగంలో ఉంచబట్టి ఇప్పుడు ఈ జీవితం ఇలా గడుస్తోంది. కౌసల్ నా మీద అనంతమైన ప్రేమ చూపించాడు. అది ఒక్కరోజైనా అది నాకు ఒక జన్మతో సమానం. కౌసల్తో సన్నిహితంగా మసిలిన ఆ కొన్ని క్షణాలు గుర్తొచ్చి కళ్ళు మూసుకుంది ప్రణతి. వర్ధనమ్మ ప్రణతి వైపే నిశ్శబ్దంగా చూస్తూ నిలబడింది. ప్రణతి కళ్ళు తెరవడంతో ఒక విషయంలో నీ సలహా కావాలమ్మా అంది. చెప్పమన్నట్టుగా తలాడించింది ప్రణతి. రామా, చూపిస్తాను అని మేడ మీద గదికి తీసుకెళ్ళింది ప్రణతిని. అక్కడ ఒక గది దగ్గరికి తీసుకువెళ్తుంటే దాన్ని చూసిన ప్రణతికి ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఈ గదిలో ఎన్నోసార్లు అమృత్ తను కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి ఒకరిద్దరు వేరే స్నేహితులు కూడా వెంటొచ్చేవారు. అందరూ కలిసి ఆడుకోవడం, చదువుకోవడం చేసేవారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు పరిచయం అయ్యాడు అమృత్. ఇంటర్ చదువుతున్న ఆ 2 ఏళ్లలో చాలాసార్లు వచ్చింది ప్యాలెస్కి. 3 ఏళ్ల క్రితం న్యూ ఇయర్ వేడుక మొదలవడానికి ముందు అమృత్ ఇంకా మిగిలిన స్నేహితులతో కలిసి ఆ గదిలో చేసిన అల్లరి గుర్తొచ్చింది ఆమెకి. అది అమృత్ గది. ప్యాలెస్ దూరం కాబట్టి ఆ రోజు సాయంత్రానికల్లా అమృత్ గదిలో స్నేహితులందరూ చేరిపోయారు. ఈవెంట్ మొదలవడానికి హాల్లోకి రావాలని అనౌన్స్ చేసే వరకు వాళ్ళందరూ ఆ గదిలోనే సరదాగా గడిపారు. ఆ గదికి లాక్ వేసుంది. ఆ గది బయట ఒక చిన్న షో టేబుల్ ఉంది. దాని డ్రాలో ఉన్న కీ తీసుకుని వర్ధనమ్మ ఆ గది లాక్ ఓపెన్ చేసి పెట్టి తలుపులు తెరిచింది. లోపలికి అడుగుపెట్టిన ప్రణతి ఆశ్చర్యంతో నోటమాట రాకుండా ఉండిపోయింది. ఆ గది ఆ రోజు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏ వస్తువు సర్ది లేదు. ఆ రోజు ఏ వస్తువు ఎక్కడ ఎలా పడుందో ఈ రోజు కూడా అలాగే పడుండడం ఆమెని అయోమయానికి గురిచేసింది. ఆ రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు తాము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆటలు, పాటలు, గెంతులు, డ్యాన్సులు, కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అవి ఇవి విసురుకోవడం చాలా ఎంజాయ్ చేశారు. చింద్రవందరగా ఉన్న బుక్సు, ఆనాటి పేపర్లు, ఫోటోలు, వస్తువులు ఏవేవి అడ్డదిడ్డంగా పడున్నాయో అలాగే పడున్నాయి. అప్పటి తేదీ కూడా మార్చకుండా క్యాలెండర్ స్టాండ్ కూడా అలాగే ఉంది టేబుల్ మీద. ఆ గది ఆ కండిషన్లో ఉంటుందని తాళం తీయకముందు ఆమె ఏమాత్రం ఊహించకపోవడంతో కొంచెం సేపటి వరకు ఆ షాకులోనే ఉంది. అమృత్ బాబుకి యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా రోజులు కౌసల్ బాబు ఈ గదిలోనే కాలం గడిపేవారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు కొంతసేపైనా ఈ గదిలోనే గడిపి వెళతారు అంది వర్ధనమ్మ. కౌసల్కి అమృత్ మీద తను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ ఉందని అర్థం చేసుకుంది ప్రణతి. ఎందుకు అమృత్, అందర్నీ విడిచి ఎక్కడికో కనపడని చోటుకి వెళ్ళిపోయావు? ఆమె మనసులో బాధావీచిక కదలాడింది. ఎక్కడి వస్తువులు అక్కడే పడున్నా ఆ గది రోజు శుభ్రం చేస్తున్నారని తెలుస్తోంది. నీట్గా ఉంది.
ఈ వస్తువులన్నీ ఇలా అని అడిగింది ప్రణతి. అలా జరిగిన తర్వాత ఈ వస్తువుల్ని సర్దబోతే ఎవరూ ఈ వస్తువుల్ని ముట్టుకోకూడదని, దేనిని కదపకూడదని చాలా సీరియస్‌గా చెప్పారు కౌశల్ బాబు. అప్పట్నుండి ఏ వస్తువుని కదపకుండా వాక్యూమ్ క్లీన్ చేయిస్తున్నాను గదిని. ఎవరిని కూడా రానివ్వను ఈ గదిలోకి. నేను, నాతో పాటు ఒక సర్వెంట్ మాత్రమే వస్తాం ఈ గదిలోకి. అది కూడా రోజుకొకసారి మాత్రమే వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాం. కౌశల్ బాబు ఎప్పుడు తనకి రావాలనిపిస్తే అప్పుడు ఈ గదిలోకి వచ్చి వెడుతుంటాడు. ఈ మధ్య కొంచెం తక్కువ సమయమే గడుపుతున్నాడు ఈ గదిలో. ఎందుకో నాకర్థం కాలేదు. కానీ ఇదిగో ఈ వేడుక గురించి ఆలోచిస్తున్నాడని ఇప్పుడు అనిపిస్తోంది అంది వర్ధనమ్మ. చాలా ఆశ్చర్యంగా వర్ధనమ్మ చెప్పిందంతా వింది ప్రణతి. ఎంత అదృష్టం ఉంటే కౌశల్ వంటి వ్యక్తికి సన్నిహితంగా మసలే అవకాశం వస్తుంది. నా హీరో బంగారం అనుకుంది మనసులో. కొత్త సంవత్సరపు వేడుకలు చేస్తున్నారు కదా, ప్యాలెస్ అంతా వైభవంగా అలంకరిస్తారు. ఈ గది కూడా అలంకరిస్తే బాగుంటుంది కదా అనుకున్నాం. నువ్వు ఏమంటావమ్మా? నీ సలహా ఎలా ఉంటే అలా చేద్దాం అంది వర్ధనమ్మ. చాలాసేపు ఆలోచించింది ప్రణతి. ఏం చేస్తే బాగుంటుందనేది ఆమె కూడా చాలాసేపటి వరకు నిర్ణయానికి రాలేకపోయింది. అప్పటి వస్తువులన్నీ అలాగే కదపకుండా ఉంచాడంటే ఆ జ్ఞాపకాలనే అతను పదే పదే తలచుకుంటున్నాడు అనుకుంది. ఫంక్షన్ అరేంజ్మెంట్స్ చూడ్డానికి తనను ప్యాలెస్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. తను మొదట ప్యాలెస్కి రావడానికి తను భయపడుతున్న విషయం చెప్పినప్పుడు తనని కన్విన్స్ చేయడానికి అతనన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆమెకి. ఎప్పుడో ఏదో జరిగిందని ఆ జ్ఞాపకాలతోనే ఉంటే జీవితం ముందుకు ఎలా సాగుతుంది? శిక్ష అనుభవించాక కూడా చేసిన తప్పునే తలచుకుంటే మనసుకి నెమ్మదెప్పుడు అన్నాడు. అలా ఆలోచించే 3 ఏళ్ల నుండి చేయడం మానేసిన ఈ వేడుకల్ని ఇప్పుడు జరిపించాలి అనుకుంటున్నాడు. తనని ఇక్కడికి పిలిచాడు. ఆ రోజు న్యూ ఇయర్ రోజు నన్ను హగ్ చేసుకున్నాడు. అప్పట్నుండి కూడా నా మీద ఇష్టం ఉందనే కదా అర్థం. 3 ఏళ్ల ఈ విషమ పరిస్థితుల్లో ఆ ఇష్టాన్ని ఇప్పుడు మళ్ళీ నన్ను ఆఫీసులో చూసినప్పుడు తలచుకుని ఉంటాడు. అందుకే నన్ను ఉద్యోగంలో ఉంచాడు. నా మీద తనలో ఉన్న ప్రేమని ఎంతవరకు దాచిపెట్టినా ఇప్పుడిలా చూపించుకున్నాడు అనుకుంది ప్రణతి. అక్కడ టేబుల్ మీద ప్యాక్ చేసున్న ఒక గిఫ్ట్ ప్యాక్ మీద పడింది ఆమె దృష్టి. అది ఒక పెయింటింగ్. అది కౌశల్కి న్యూ ఇయర్కి గిఫ్ట్గా ఇవ్వాలని అమృత్ చేయించాడు. ఈ విషయం అమృత్కి ప్రణతికి మాత్రమే తెలుసు. అది కూడా ఎవరూ ఓపెన్ చేయలేదు. ఎలా పెట్టింది అలాగే ఉంది. అది చూశాక ఆమె మనసులో రకరకాల ఆలోచనలు సాగర కెరటాల్లా పైకి లేస్తున్నాయి. కౌశల్ కూడా ఇప్పటి వరకు చాలా సఫర్ అయ్యాడు. అతను ఇక నుండైనా బాధలన్నీ మరిచిపోయి సంతోషంగా లైఫ్ గడపాలి. అందుకు అతనికి అమృత్ గురించి అన్ని మంచి జ్ఞాపకాలే ఉండాలి. తనే చెప్పాడుగా జీవితంలో ముందుకి సాగిపోవాలని. అది కౌశల్ కూడా చెయ్యాలంటే ఈ గది నుండి కూడా మొదలు పెట్టొచ్చు. అమృత్ కోసం 3 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్ని ప్లాన్ చేశాడు. అలాగే అమృత్ గదిని కూడా నీట్గా సర్ది డెకరేట్ చేస్తే అమృత్ హ్యాపీ అవుతాడు కదా. జీవితంలో ముందుకి సాగడమే కరెక్ట్ అనుకుంది ప్రణతి. ఒక పని చేద్దాం వర్ధనమ్మ, ఈ గదిని నీట్గా చేద్దాం. అమృత్ ఎప్పుడు ఎలా పెట్టుకుంటాడో అలా. ఆ రోజు పార్టీ స్టార్ట్ అయ్యే వరకు మేమందరం ఇక్కడే స్పెండ్ చేస్తాం. పార్టీకి కిందకి వెళ్ళాక అమృత్ మళ్ళీ ఈ గదిలోకి రాలేదు. వెంటనే ఆ దుర్ఘటన జరిగింది. అందుకే ఈ గది ఇలా ఉంది. ఎక్కడ వస్తువులు అక్కడ జాగ్రత్తగా సర్ది రూమ్ని ప్లెజెంట్గా మారుద్దాం, డెకరేట్ చేద్దాం. అమృతిని సంతోషంగా గుర్తు తెచ్చుకునేలా మార్చుకుందాం అంది ప్రణతి.